హల్లెలూయా. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. బ్యాకప్ తీసేయండి అమ్మ. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి పనిని గూర్చి అక్కడ రాయబడుతుంది. చదవండి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి. సర్వోన్నతుడైన దేవ, సర్వాధికారి, నీకు వందనాలయ్యా. నేను మట్టివాడును, దుమ్ము లాంటి వాడును, ధూళి లాంటి వాడును, నిమిత్త మాత్రుడును ప్రభా. నేను దేనికి పనికిరాని వాడును. నేను మాట్లాడినట్లయితే ఏం ప్రయోజనం లేదు, ఏమి ప్రయోజనం లేదు ప్రభా. నాలో మీరుండి, నాతో మీరుండి, నన్ను మీలో దాచుకొని ఈ చివరి రాత్రి సభలో కూడి వచ్చినటువంటి ప్రజలందరికీ కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపరచండి ప్రభువానికి స్తోత్రాలు. నీ ప్రజలతో మీరే తేటగా మాట్లాడి ఆయన వారు మంచి తీర్మానంలోనికి వచ్చినట్లు సహాయం చేయమని, నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కాబట్టి మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు. కాలము సంపూర్ణమై ఉన్నది అంటే అర్థం ఏమిటి? ఎవరి కాలం సంపూర్ణం అవుతుంది? ఎవరి కాలము ముగింపులోనికి వస్తుంది? దేవుని రాజ్యము సమీపించుచున్నది అంటున్నాడు. ఏ రాజ్యము? చూడండి, ఆ రాజ్యం యొక్క ప్రభావం ఏమిటి? ఆ రాజ్యం యొక్క మహిమ ఏమిటి? ఆ రాజ్యం సమీపించడం ఏమిటి? సువార్తను నమ్మండి అంటున్నాడు. సువార్తను నమ్మటం ఏమిటి? మనం ఈ రాత్రి అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలం సంపూర్ణమై ఉన్నది అంటే ఈ లోకం యొక్క నటన గతించేటువంటి సమయం దగ్గర పడింది. ఈ లోకపు నటన గతించేటువంటి సమయం దగ్గర పడింది. అప్పుడప్పుడు మనం అంటాం, వీడు ఎంతెంత ముడిసి పడుతున్నాడు అంటే వీడు రోజుల దగ్గర పడ్డాయి, బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఎంతగా ఎగిసెగిసి పడుతున్నాడు, వీడు రోజుల దగ్గర పడ్డాయి అంటాం. ఈ లోకానికి కూడా రోజుల దగ్గర పడ్డాయి. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు చూడండి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితిని, దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని బట్టి చూడండి దేవుని యొక్క రాజ్యము ఈ లోకానికి తీర్పు తీర్చి ఈ లోకాన్ని నాశనం చేయబోతున్నటువంటి సంగతిని గూర్చి యేసుక్రీస్తు వారు ముందుగానే ప్రకటించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మనందరికీ రాజరిక పాలన తెలుసు. పూర్వకాలంలో రాజులు పరిపాలన చేస్తున్నటువంటి దినాలలో ఒక రాజ్యము మరొక రాజ్యము మీదకి దండెత్తి వెళ్ళినప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు లేదంటే అధికారులు, అయ్యో మా మీదకు వస్తున్నటువంటి సైన్యము మహా గొప్పది, ప్రభావంతో వస్తుంది, శక్తి కలిగినది, మేము ఆ సైన్యాన్ని జయించలేము, ఆ సైన్యాన్ని ఎదుర్కొనలేము, ఆ సైన్యం మీద మరి తిరుగుబాటు చేసి జయించలేము అనేటువంటి నిర్ణయానికి వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ముందుగానే వాళ్ళకి సమాచారము తెలియజేస్తారు. ముందుగా వెళ్ళి
చూడండి, మేము సాగిల పడుతున్నాము, మేము మీకు లోబడుతున్నాము, మీ అధికారానికి, మీ ఏలుబడికి, మీ యొక్క చట్టానికి లోబడి మేము బ్రతుకుతాము అని చెప్పేసి సమాచారము పంపిస్తారు. కొందరైతే చూడండి తిరుగుబాటు చేస్తారు. ఆ బలమైనటువంటి మహా సైన్యముతో వచ్చినటువంటి రాజ్యము ఈ పొరుగు రాజ్యం మీద పడి ఎవరైతే వారి ఎదుట సాగిలపడి నమస్కరించి వారి రాజ్యాన్ని గౌరవించి వారి పాలనలో కలిసి సమాధానంగా బ్రతకటానికి ఇష్టపడతారో వారినేమో ప్రాణాలతో బ్రతకనిచ్చి వారి రాజ్యంలో చేర్చుకుంటారు. వారి ఏలుబడిలో వాళ్ళకి ప్రశాంతతనిస్తారు. తిరుగుబాటు చేసినటువంటి చూడండి మిగతా వారిని తుత్తునీలు చేసి ఆ రాజ్యం మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి సొమ్మంతటిని కూడా దోచుకొని వారు వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రాజ్యము మరొక రాజ్యం మీదకి వెళ్ళినప్పుడు జరిగేటువంటి పరిస్థితి ఇది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సంఘటన మనం చూస్తే ఈ లోక రాజ్యం మీదకి దేవుని యొక్క రాజ్యము దండెత్తి వస్తుంది. దేవుని యొక్క రాజ్యము చూడండి మహాప్రభావముతో వస్తుంది. ఎందుకని ఈ లోక రాజ్యం అంటే దేవునికి విరోధమా? ఈ లోకాన్ని, ఈ సమస్త ప్రకృతిని, ఈ సర్వమానవాళిని సృష్టించింది ఎవరు? ఆయన కాదా? ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో ఆయనకు ఇష్టమైనట్లుగా సృజించుకున్నాడు కదా, పుట్టించాడు కదా, ఆశీర్వదించాడు కదా. మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీరు విస్తరించాలి, మీరు భూమిని నిండించాలి, నేను మీ కొరకు నిర్మించినటువంటి, మీ కొరకు సిద్ధపరిచినటువంటి దీని అంతటిని కూడా మీరు లోబర్చుకొని ఏలుబడి చేయాలి అని ఆశీర్వదించాడు కదా. ఆశీర్వదించినటువంటి దేవుడు ఎందుకు ఈ లోకాన్ని చూడండి తీర్పు తీర్చబోతున్నాడు? ఎందుకు ఈ లోకం మీదకు ఆయన ఉగ్రతను కురిపించబోతున్నాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకము దేవుని దృష్టికి యోగ్యముగా లేదు. దేవుని దృష్టికి యోగ్యముగా లేదు. ఈనాడు నీవు ఏదైతే నా సొత్తు, నా ఇల్లు, నా పొలము, నా డ్రెస్సు, నా ఆస్తి, నా బలగం, నా యొక్క మరి యావదాస్తి అని చెప్పేసి నీ కలిగి ఉన్న దాన్ని వాటేసుకొని ఇదే శాశ్వతం అని అనుకుంటున్నావు, ఆ లోకం చూడండి యొక్క పరిస్థితి దేవునికి దూరముగా, లోకానికి, అపవాదికి సన్నిహితంగా, అపవాది క్రియలకు సన్నిహితంగా ఉన్నటువంటి లోకము ఎంత ఘోరంగా ఉందో దేవుని యొక్క వాక్యము వివరిస్తూ ఉంది. ఒకసారి ఈ వాక్యాన్ని మనం చదివితే, లోకం అంటే మనం కూర్చొని కింద ఉన్న ఇసుక, పైన ఉన్న తాటాకులు, ఏమండి నిలబడి ఉన్న కర్రలు, నక్షత్రాలు, ఇవి కాదు, మనమే. లోకం అంటే మనమే. దేవుని పోలికలో సృష్టించబడినటువంటి ఆయన పిల్లలమైనటువంటి మనమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వ మానవాళి లోకాన్ని చూడండి సూచిస్తుంది. ఈ మానవాళిలో ఏముంది అంటే, ఒకసారి మనం చదువుదాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం ప్రతి వచనాన్ని క్షుణ్ణంగా చదువుకుందాం. క్షుణ్ణంగా చదివితే ఈ లోకం యొక్క పరిస్థితి, ఏ లోకాన్నైతే నువ్వు వాటేసుకుంటున్నావో, ఏ లోకం కోసం అయితే నువ్వు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావో, ఏ లోకం కోసం అయితే దేవుని ప్రేమను, దేవుని స్వార్థను పక్కన పెట్టి నీ సొంత అభిప్రాయాన్ని, నీ యొక్క సొంత జ్ఞానాన్ని, ఈ లోకపు ఇచ్ఛలను ఆధారం చేసుకుంటున్నావో, ఆ లోకం యొక్క దుస్థితి ఎంత ఘోరంగా ఉందో ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 11వ వచనంలో అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాలని అని నువ్వు అనుకుంటున్నా, మనం అనుకుంటున్నాం. వాక్యం ఏం చెబుతుందంటే, దేవుని ఎరగని లోకములో నీతిమంతుడు లేడు,
ఒక్కడు కూడా లేడు అంటుంది. గ్రహించువాడును లేడు, గ్రహించేవారు లేరు. ఎందుకు జరుగుతుంది? ఎందుకు ప్రకటిస్తున్నారు? వీళ్ళు చెప్పేది సత్యమా కాదా, వీళ్ళు ప్రకటించేది ఏమిటి అని గ్రహించువాడు, అసలు నేను ఎలా పుట్టాను, నా ఉనికికి కారణం ఏమిటి, నా జీవనానికి కారణం ఏమిటి, నేను ఏమై ఉన్నాను అని గ్రహించువారు ఒక్కరు కూడా లేడు. ఇంత సమస్త ప్రకృతిని చూస్తూ ఉంటే ఇదంతా ఎలా కలిగింది, దీని వెనకాల ఒక మహాశక్తి లేకపోతే ఎలా నిర్మించబడుతుంది అని గ్రహించేవాడు ఒక్కడు కూడా లేడు. గ్రహించువాడు లేడు, ఒక్కడును లేడు. దేవుని వెదుకువాడు ఎవడును లేడు. యవనస్తుడు అమ్మాయిని ఎదుక్కుంటున్నాడు, యవనస్తురాలు అబ్బాయిని ఎత్తుక్కుంటున్నాడు. శరీరేచ్ఛలు కలిగినోడు ఏమండి వాడికి ఇష్టమైన వాళ్ళని ఎత్తుక్కుంటున్నాడు. దొంగ సొమ్ముని ఎత్తుక్కుంటున్నాడు. మోసగాడు మోసపోయేవాడిని, తిక్కలోని అమాయకుల్ని ఎత్తుక్కుంటున్నాడు. లోకంలో ధనాన్ని ఎత్తుక్కుంటున్నారు, గౌరవాన్ని ఎత్తుక్కుంటున్నారు, ఖ్యాతి కొరకు ఎత్తుక్కుంటున్నారు, అది ఎత్తుక్కుంటున్నారు, ఇది ఎత్తుక్కుంటున్నారు. కానీ దేవుని వెదుకువాడు లేడు. ఎంత దుర్మార్గమో తెలుసా అండి ఇది? ఎంత దుర్మార్గమో తెలుసా? ఘోరమైనటువంటి దుర్మార్గం ఇది. తమను సృష్టించిన సృష్టికర్తను వెదకనటువంటి అజ్ఞానము ఘోరమైనటువంటి దుస్థితి. నీ కన్న బిడ్డ, నీ కడుపును పుట్టినటువంటి నీ కుమారుడు, నీ కడుపును పుట్టినటువంటి నీ కుమార్తె నిన్ను గుర్తించే స్థితిలో లేకపోతే, నీవెవరో నాకు తెలియదు అంటే, నిన్ను అర్థం చేసుకునే పరిస్థితిలో లేకపోతే, నీకు నచ్చిన విధానంలో కాకుండా తన ఇష్టానుసారంగా బ్రతుకుచ్చు నీకు అవమానాన్ని తీసుకొని వస్తూ ఉంటే నీకు ఎలా ఉంది? నీకు సంతోషంగా ఉందా? ఆనందంగా ఉందా? నీకెంత బాధ, ఎంత దుఃఖము? నీ పొరుగు వారితో అంటావు, ఎంత దుర్మార్గం అండి, నా బిడ్డ నువ్వెవడు అంటుందండి, నా కొడుకు నువ్వెవడురా అంటున్నాడండి. ఎంత బాధపడతావు, ఎంత దుఃఖపడతావు? ఇది కాదా ఘోరమైన దుర్మార్గం? ఇది కాదా? ఒక తండ్రికి పుట్టినటువంటి కుమారుడు తన తండ్రిని నీవెవడవు అని అన్నాడంటే ఇది దుర్మార్గం కాదండి? దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని వెదకనటువంటి స్థితిలో ఉన్నాం. లోకం యొక్క పరిస్థితి ఇది. దేవుని వెదకువాడు లేడు. కింద చదవండి ఇంకా. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అందరూ, ప్రతి ఒక్కరు, అందరూ అంటే ఏ భేదం లేదు, ఈ పదంలో ఏ భేదం లేదు, ఏ పక్షపాతం లేదు, ఏ తారతమ్యం లేదు. అందరూ త్రోవ తప్పిపోయారు. నడవవలసిన త్రోవ ఒకటి, బ్రతకవలసిన విధానం ఒకటి, బ్రతుకుతున్న విధానం మరొకటి. నడవవలసిన త్రోవ ఒకటైతే నడుస్తున్నటువంటి త్రోవ మరొకటి. అందరూ ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారైరి. పనికి మాలిన వాడు అంటే ఎవరు? చెప్పిన పని చేయకుండా వేరే పని చేస్తే పనికి మాలిన వాడు అంటారు. నీకున్న పని, నీకున్న కర్తవ్యం, నీ యొక్క స్థితి, నీ మనుగడ వేరు. నీకు ఉనికి ఇచ్చింది వేరు, ఇచ్చిన వ్యక్తి వేరు, కానీ నువ్వు భావిస్తున్నటువంటి వ్యక్తి వేరు. ఏకముగా పనికి మాలిన వారైరి అంటున్నాడు. చూడండి, మేలు చేయవాడు లేడు, ఒక్కడును లేడు. మేలు చేసేవాళ్ళు ఒక్కడు కూడా లేడు. స్వార్థము, ద్వేషము, కలహము, ఈర్ష, అసూయ, మత్సరము, కుళ్ళు, కుచిత్రాలు, ఏమండి శరీర ఇచ్చలు, శరీర బుద్ధులతో నింపబడి స్వార్థప్రియులుగా బ్రతుకుతూ ఇతరులకు మేలు చేయకుండా ఒకరికొకరు కీడు చేసుకొనొచ్చు, నష్టం చేసుకొనొచ్చు, అవమానపరుచుకొనొచ్చు, హేళన చేసుకొనొచ్చు, బాధించుకొనొచ్చు బ్రతుకుచుండటం మేలు లేనటువంటి జీవితం. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి. ఒక శవాన్ని పాతిపెట్టి ఒక 3 రోజులు లేదా 4 రోజుల తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే దుర్వాసన వస్తుంది.
చూడండి, వారి గొంతుక లోకంలో దేవుని ఎరగని, దేవుని వెతకని వారి యొక్క పరిస్థితి ఎంత చూడండి ఘోరంగా ఉందంటే, వారి మాటలు, వారి నోటి నుండి వచ్చేటువంటి మాటలు, మూర్ఖపు మాటలు, అపవిత్రమైన మాటలు, బూతులు, సరసక్తులు, ఇచ్చకపు మాటలు, లాలన మాటలు, ఏమండి మరి ఒయ్యారపు మాటలు, ఇవన్నీ తెరచిన సమాధి. వాళ్ళ జీవితానికి విలువ లేకుండా, చూడండి ఏమాత్రం కూడా విలువ లేకుండా వారికి అపకీర్తి తెచ్చేటువంటి మాటలు, అవి దుర్వాసన కలిగినటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కింద చూసినట్లయితే తమ నాలుకతో మోసము చేయుదురు. అయ్యా, దేవుని తెలుసుకోండి, దేవుని రక్షణ పొందండి, దేవుని కొరకు బ్రతకండి అంటే, అయ్యగారు నా వ్యాపార నిమిత్తం లేచిన కానించి ఎన్ని అబద్ధాలు ఆడాలను. వ్యాపారం చేయడానికి అబద్ధాలు ఆడమన్నా దేవుడు నిన్ను? ఎవడు ఆడమని నేను అబద్ధాలు? ఏం పని మీద ఆడుతున్నావు అబద్ధాలు? నువ్వు ఒక వస్తువుని తెచ్చుకున్నావు, నీ ప్రయాణ ఖర్చులు, నీ లాభము, నీకు కావాల్సినంత మార్జిన్ చూసుకొని అమ్ముకో. ఎవడు కాదంటాడు నిన్ను? ఎవడు తప్పు పడతాడు? అందులో తప్పేముంది? నువ్వు స్వార్థంతో అధికంగా ఆశించి ఎదుటివారు ప్రశ్నించినప్పుడు దానికి సరైన జవాబు నీ దగ్గర లేక అబద్ధాలు ఆడుతున్నావు. దేవుడు చెప్పలేదుగా నీకు అబద్ధాలు ఆడమని. అబద్ధాలు ఆడుతూ వ్యాపారం చేయమనలేదు, అబద్ధాలు ఆడుతూ పని చేయమనలేదు, అబద్ధాలు ఆడుతూ కష్టమని చెప్పలేదు. నువ్వు కష్టపడు, నీ మొఖపు చెమట కార్చి నువ్వు భూమి యొక్క పంటను తిను, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి అని చెప్పాడు. చూడండి, మోసం, నాలుకతో మోసం చేయడానికి పరుగులెత్తుతున్నారు. కనీసం నేను మాట్లాడే మాట వలన ఎదుటివానికి నష్టం కలుగుతుంది, ఎదుటివాడు మోసపోతున్నాడు, ఎదుటివాడు నష్టపోతున్నాడు అనేటువంటి గ్రహింపు కూడా లేకుండా తమ నాలుకతో ఇతరులకు మోసము చేస్తూ ఉన్నారంట. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. కొంతమంది మాట్లాడితే ఎగిరి బావిలోకి దూకి సావాలనిపిస్తుంది, కొంతమంది మాట్లాడితే ఉరేసుకోవాలనిపిస్తుంది. కత్తిపోటు వంటి మాటల పలుకువారు కలరు అని రాయబడింది వాక్యంలో. చూడండి, నోటి మాటలతో ఇతరులను గాయపరిచి వారు నిరుత్సాహపడి నా జీవితం అనవసరం, ఈ బ్రతుకు అనవసరం అని వారు నిరుత్సాహపడి తమకు తాము హాని చేసుకునేటువంటి దుస్థితి నీ నోటి వలన, నీ నోటి మాటల వలన కలిగిందంటే నీ నాలుక కింద, నీ పెదవుల కింద ఏముంది? సర్ప విషం ఉంది. సర్పం కలిస్తే మనిషి ఏం చేస్తాడు? చస్తాడు. ఆ విషయం ఆ మనిషికి ఎక్కినప్పుడు చనిపోతాడు. నీ నోటి మాటల వలన ఇతరులను చంపేస్తున్నావు, ఇతరుల జీవితాలను పాడు చేస్తున్నావు, ఇతరుల జీవితాలకు నష్టము కలిగిస్తూ ఉన్నావు. వారి పెదవుల కింద సర్ప విషము ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. లేచిన కానించి వాడు నాశనం గాను, వీడు నాశనం గాను, అది నాశనం గాను, వాడు పాడైపోను, ఈ దెబ్బ పాడైపోను, ఈ బల్ల పాడైపోను, అది పాడైపోను. మరి నువ్వు అందరు పాడైపోతే నువ్వు బాగుపడతావా? అందరిని శపించినోడివి, అందరిని శపించేదానివి నువ్వు ఎట్ట బాగుపడతావు? ఏమండి, అందరిని శపించేవాడివి, అందరి మీద శాపనార్థాలు పెట్టేవాడివి, నీ చేతులకి జట్టబుట్ట, నీ చెయ్యి ఎరగా, నువ్వు బయటికి పోయినప్పుడు యాక్సిడెంట్ గాను. ఏమండి, ఏం దరిద్రం మాటలు ఇవి? ఏం దరిద్రం మాటలండివి? లోకంలో ఉన్నటువంటి దుస్థితిది. లేచిన కాడి నుంచి వాళ్ళని శపించటం, వీళ్ళని శపించటం. ఒక ఆమె నన్ను శపించింది కోడి మీద పెట్టి, ఈ కోడి నాశనం కాను కోడి, ఈ కోడికి పని లేదు బాట లేదు, ఊరకి ఇట్టే తిరుగుద్ది కోడి అంటుంది. ఎడు చూసినా కోడి లేదు, ఎడు తిరిగి చూసినా కోడి లేదు. ఇక ఆడున్న కోడిని నేనే. నాకు అర్థమైంది, ఇక ఆమె దృష్టిలో ఉన్న కోడిని నేనే. ఆమెకు వచ్చిన బాధ ఏంటంటే, ఆ ప్రాంతంలో నిలబడి బూతులు మాట్లాడొద్దు, తగాదలకు వెళ్ళొద్దు, పోర్జీలు చేయొద్దు, కుటుంబాల మధ్య స్విచ్చులు పెట్టొద్దు, కుటుంబాలను పాడు చేయొద్దు, ఇది దేవునికి ఇష్టం కాదు అని చెబుతున్నానని ఆమెకు అడ్డమైపోయిన కోడి నాశనం కాను కోడి. ఏమనోరండి మా అమ్ము. లేచిన కానించి ఏముంటదంట? శపించుటయు పగ బాంచత్. వాడేందో నేనేందో చూడాల.
వాడు బెసాది ఎంత, నేనెంత. పగ, ద్వేషం. చూడండి లోకం యొక్క పరిస్థితి ఇది. ఇంకా కింద మనం చూసినట్లయితే రక్తము చిందించుటయు, కోపం క్రోధము గాను, క్రోధం ద్వేషం కాను, ద్వేషం కలహం గాను, కలహం కక్షగా మారిపోయి దాన్ని బాగా నూరి 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 ఇతరుల మీదకు దాడి చేసి పొరుగువాని యొక్క రక్తాన్ని చిందించటం ఘోరమైనటువంటి దుస్థితి. చరిత్రలో మనం చూస్తే అమాయకుల యొక్క రక్తాన్ని చిందించిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు. కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి. ఆహాబు, యెజెబెలు నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకోవడానికి నాబోతు మీద అబద్ధ సాక్షులను పెట్టి వీడు రాజును దేవుణ్ణి దూషించాడు అని వారి ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చుడికి అబద్ధ సాక్షులను పెట్టి తీర్పు తీర్చి ప్రజల చేత రాళ్లతో కొట్టి చంపించారు. ఏ స్థలంలో అయితే నాబోతును రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఆ రక్తం దారలై కారితే కుక్కలు వచ్చి నాకినియో, దేవుడు ఏలియా ప్రవక్తను పంపించాడు. ఏ స్థలంలో అయితే నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకాయో ఆహాబు, ఆ స్థలంలో నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. యెజెబెలు మాంసాన్ని కుక్కలు తింటాయి. నీ కుటుంబం సర్వనాశనం కాబోతుంది, నీ కుమారులందరినీ హతమార్చబోతున్నాను అని చెప్పాడు. అదే జరిగింది. ఆహాబు సంతానం లేదు భూమి మీద. రక్తం చిందించుటయు కారణం ఏంటి? క్రోధం, ద్వేషం, కలహం, ఈర్ష, చికెన్లు మటన్లు, ఊరకు పొద్దుగూకులు, చికెన్లు తిని అటుపోయేస్తే చికెన్, ఇటుపోయేస్తే చికెన్, అటుపోయేస్తే మటన్, ఇటుపోయేస్తే మటన్ తిని బాగా శరీరాన్ని పెంచి పోషించి కోపాన్ని, ఆవేశాన్ని, ఉద్రేకాన్ని రెచ్చగొట్టి ఏమండి ఇతరులకు కీడు చేయడానికి, పరుగులెత్తటానికి చూస్తారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పొరుగువానికి కీడు చేయడం తప్పనే తెలియనటువంటి అజ్ఞాన లోకము పొరుగువాని రక్తాన్ని చిందించడానికి చూస్తుంది. వారి పాదములు పరిగెత్తుచున్నవంట. ఎవరి మీద దాడి చేయాల? గొడ్డలు తీసుకొని, కత్తి తీసుకొని, కొడవళ్ళు తీసుకొని. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో జరగట్లేదా? ఇవి జరగట్లేదా? రక్తము చిందించుటయు వారి పాదములు చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నాయి. నాశనమును కష్టమును వారి మార్గముల్లో ఉన్నాయి. వీళ్ళ జీవితాల్లో చూడండి, దేవునికి భయపడకుండా, దేవుని వైపు తిరగకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ వ్యర్థ ప్రవర్తన మార్గం అంతటిలో కూడా నష్టమే ఉంది వాళ్ళకి. వాళ్ళ యొక్క గమ్యం నశించిపోవడమే. వాళ్ళ జీవితాలకు మేలు లేదు. వాళ్ళు శాంతి కలిగి ఉండరు, సమాధానం కలిగి ఉండరు, ప్రశాంతత ఉండదు. వాళ్ళకి ఏమాత్రం కూడా నెమ్మది ఉండదు. శాంతి మార్గము, సమాధానమైనటువంటి సంగతులు వాళ్ళు ఎరగనే ఎరగరు. వారి కన్నులు ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. దేవుని భయం. ఎవడు దేవుడు అంటారు. దేవునికి కానీ, దేవుని మాటకు కానీ భయపడేటువంటి గుణమే లేదు. ఎలాంటి పరిస్థితి లోకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి లోకంలో నువ్వు ఉన్నావా? ఇలాంటి లోకంలో నువ్వు ఉన్నావా? అంటే ఎలాంటి స్థితిగతుల్లో నువ్వు ఉన్నావా? ప్రభు చెప్తున్నాడు, నీకు రోజులు దగ్గర పడ్డాయి. దిస్ ఈజ్ డైరెక్ట్ పాయింట్. యేసయ్య చెప్పేది ఏంటంటే, నీకు రోజులు దగ్గర పడ్డాయి. టైం హ్యాస్ కమ్. కాలం సమయం అయిపోయింది, నీకు దగ్గర పడ్డాయి. ఇంకా ఎంత కాలము నువ్వు అలాగ బ్రతుకుచావు? దేవుని రాజ్యము మహాప్రభావముతో దిగి వస్తూ ఉంది, సమీపముగా ఉంది. దేవుని రాజ్యము వచ్చి నీవు లోబడకుండా కఠినంతో, క్రూరత్వంతో దేవుని రాజ్యానికి తిరుగుబాటుగా నీ ఇష్టానుసారముగా బ్రతుకుచు తిరుగుబాటు చేసినట్లయితే తీర్పు తీర్చి నిన్ను శిక్షింపకుండానట్లు ముందుగానే ఎక్కడో సమీపంగా ఉంది, ఇంకా రాలేదు. సమీపంగా ఉండంగానే ఇప్పుడే నువ్వు మారు మనసు పొంది, ఇప్పుడే నీ ప్రవర్తన మార్చుకొని, ఇప్పుడే నీ నడవడికను దిద్దుబాటు చేసుకొని దేవుని వైపు తిరగటానికి, దేవునికి ఇష్టంగా బ్రతకటానికి, దేవుని రాజ్య నిబంధనలను, దేవుని రాజ్య కట్టడలను, దేవుని రాజ్య శాసనములను అనుసరించి బ్రతకటానికి
నిన్ను నువ్వు సిద్ధపాటు చేసుకోవాలి. హల్లెలూయా. బలమైన రాజ్యము పొరుగు రాజ్యం మీదకి దండెత్తి వెళ్ళినప్పుడు ఆ రాజ్యములో ప్రజలు ఎలాగైతే ముందస్తుగా వచ్చి వారికి సాగిలపడి నమస్కరించి, అయ్యా మేము మీకు లోబడతాము, మీ అధికారానికి లోబడతాము, మీ అధికారంలో మంచిగా పనిచేస్తాము అని చెప్పేసి ఎలాగైతే సాగిలపడతారో, ఎలాగైతే వాళ్ళు మనసు మార్చుకొని తిరుగుబాటు చేయకుండా వారి అధికారానికి లోబడి ప్రాణాలు దక్కించుకుంటారో, మనం కూడా అలా ప్రాణాలు దక్కించుకోవాలి. మనం కూడా అలా ప్రాణాలని దక్కించుకోవాలి. ప్రాణం దక్కించుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? నిత్య జీవమును నువ్వు సంపాదించుకోవటం. హల్లెలూయా, హల్లెలూయా. నేడు అనే సమయం ఉండంలోనే శిక్షకు గురి కాబోతున్నటువంటి లోకపు నడవడి నుండి, నశించిపోబోతున్న లోకపు నడవడిలో నుండి, చూడండి, పాడైపోతున్నటువంటి అగ్నితో కాల్చివేయబడుతున్నటువంటి లోక నటన నుండి నువ్వు వేరైపోయి, మూర్ఖులకు ఈ తరము వారిలో నుండి నువ్వు వేరైపోయి మారు మనసు పొంది దేవుని రక్షణ నువ్వు ఆస్వాదించినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క కట్టడలకు, ఆయన మాటకు నువ్వు విధేయత చూపిస్తూ నువ్వు బ్రతుకుచున్నట్లయితే, ఆయన వచ్చినప్పుడు నీ మీదకి శిక్ష రాదు. హల్లెలూయా. ఆయన తన రాజ్యముతో వచ్చినప్పుడు నిన్ను శిక్షించడు. నిన్ను ఆయన రాజ్యములో చేర్చుకుంటాడు, ఆయన సైన్యములో చేర్చుకుంటాడు. ఎవరైతే ఈ లోకములో తిరుగుబాటు చేస్తూ యేసయ్యకు లోబడకుండా, చూడండి, వాళ్ళ ఇష్టానుసారముగా ఇంకను అలాగే ప్రవర్తిస్తూ ఉంటారో, వారికి 7 ఏండ్ల శ్రమ అనేటువంటి, చూడండి, తీర్పు ఈ భూమి మీద రాబోతుంది. 7 ఏండ్ల శ్రమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో మధ్యాకాశం మీదకి దిగి వచ్చినప్పుడు, క్రీస్తు యేసునందున్నటువంటి పరిశుద్ధులందరూ కూడా, మృతులై ఉంటేనేమో వారందరూ కూడా లెగుస్తారు, సజీవులుగా ఉంటే రెప్పపాటులో మార్పు పొంది ప్రభువైన యేసయ్యను ఎదుర్కొంటారు. యేసయ్యతో సమాధానంగా ఉంటారు, యేసయ్యతో మధ్యాకాశంలో ఉంటారు. ఎవరైతే, చూడండి, సువార్తను నమ్మకుండా, దేవుని రాజ్యమును గుర్తించకుండా, ఇష్టానుసారముగా ఈ లోకాన్ని, శరీరాన్ని, శరీర ఆశలను, శరీర కోరికలను, ఈ లోకపు నటనను ప్రేమిస్తూ ఇదే శాశ్వతం అనుకొని దీనినే వాటేసుకొని బ్రతుకుతారో, వారందరూ కూడా విడవబడతారు. 7 ఏండ్ల శ్రమకు అప్పగించబడతారు. భయంకరంగా ఆ శ్రమలో శోధించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత మంచివాడు తెలుసా? ఎంత ప్రేమ గలవాడు తెలుసా? ఎంత దయగలవాడు తెలుసా? తన పిల్లమైనటువంటి మనలను, తన ప్రజలమైనటువంటి మనలను రక్షించుకోవాలని ముందుగానే వచ్చాడు ఈ లోకంలోనికి. ముందుగానే వచ్చి ఈ లోకంలో ఒక సామాన్య మనిషిగా పుట్టి, ఒక సామాన్యుని వలె, ఒక మనిషి వలె ఎదిగి, ఒక మనిషి వలె అనేక విధములైన సమస్యలను ఎదుర్కొనుచు, నిత్యము దేవునితో సన్నిహిత సహవాసం కలిగి, దేవుని మాటకు లోబడుచు, దేవుని అడుగుచు, దేవుని ద్వారా తెలుసుకొనుచు, చూడండి, ఈ లోకంలో ఒక మనిషిగా పరిశుద్ధ ప్రవర్తనను కలిగి జీవించి చూపించాడు యేసయ్య. చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దైవత్వపు శక్తిని, దైవత్వంలో ఉన్న ప్రేమను, దైవత్వంలో ఉన్న కనికరాన్ని, దైవత్వంలో ఉన్నటువంటి జాలిని, దైవత్వంలో ఉన్నటువంటి దయాళుత్వమును ఈ భూమి మీద మనుషులకు కనబరిచి ఆయన మహిమను చాటి ఉన్నాడు. సర్వమానవాల్ని పాపము నుండి, శాపము నుండి విమోచించడానికి దేవుని యొక్క గొర్రెపిల్లగా, చూడండి, ఒక పరిశుద్ధమైన, నిర్దోషమైన, ఏ కళంకము లేనటువంటి నిర్దోషమైన గొర్రెపిల్లగా తండ్రి దృష్టికి కనబరుచుకొని మనందరి నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో బలిగా అర్పించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఇప్పుడు ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి, ఇదిగో యేసయ్య ఈ పాపలోకంలో, మలినమైన ఈ లోకంలో, దుర్మార్గంగా ఉన్న ఈ లోకంలో, అపవిత్రమైన మాటలు మాట్లాడే ఈ లోకంలో, మోసం చేసేటువంటి ఈ లోకంలో, శాపానికి ఆస్పదముగా ఉన్నటువంటి ఈ లోకంలో ఆశీర్వాదానికి ఆస్పదముగా బ్రతికాడు, పరిశుద్ధంగా బ్రతికాడు, మేలు చేయుచు బ్రతికాడు, దేవుని యొక్క గుణ లక్షణాలను కనబరిచాడు, దైవత్వం యొక్క మహిమను చూపించాడు అని గ్రహించి ఆయన ద్వారా, ఆయనతో సహవాసం ద్వారా, ఆయన నామమున నేను కూడా అలా బ్రతకగలను, నేను కూడా పరిశుద్ధంగా బ్రతకగలను. జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానవంతులు అవుతాం, మూర్ఖులతో సహవాసం చేస్తే మూర్ఖులు అవుతారు, తాగుబోతులతో సహవాసం చేస్తే తాగనోడు కూడా తాగుబోతాడు అయిపోతాడు, దొంగలతో సహవాసం చేస్తే దొంగతనం చేయకపోయినా కానీ దొంగని తీసిపోయి బోన్లో వేసేస్తారు. వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళతో పాటు దొరుకుతారు కదా వీడు కూడా. కానీ పరిశుద్ధులతో సహవాసం చేస్తే పరిశుద్ధులు అవుతారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ఆయన, పరిశుద్ధ దేవుడు ఆయన. పరిశుద్ధ దేవుడు పరలోకములో తండ్రితో సమానుడైనప్పటికీ, తండ్రిలో ఏకమై ఉన్నప్పటికీ, తండ్రి కలిగి ఉన్న మహిమేమిటో ఆయన కూడా కలిగి ఉన్నప్పటికీ, తండ్రితో కూడా ఉండే భాగ్యం విడిచిపెట్టకూడదని అనుకోకుండా ఆ మహిమను విడిచి నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కొనియాడబడేటువంటి ఆ గొప్ప వైభవాన్ని, ఆ ప్రభావమును, ఆ కీర్తిని విడిచిపెట్టి నీవు భూమి మీదకి వెళ్ళాలయ్యా అంటే తండ్రి ఆజ్ఞకు లోబడి ఈ లోకానికి వచ్చేసాడు. చప్పలు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. అన్ని నామములకు పైనామముగా తండ్రి ఆయనను హెచ్చించాడు. శాపగ్రస్తమైనటువంటి ఈ లోకంలో ఆశీర్వాదకరంగా బ్రతకాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆధారము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆధారము. శాపగ్రస్తమైన నశించిపోబోతున్న, చూడండి అగ్నితో మహావేండ్రముతో కాలిపోబోతున్నటువంటి ఈ లోకము నుండి, ఈ లోకపు చూడండి గతి నుండి నువ్వు తప్పించబడాలంటే యేసయ్య నీకు ఆధారం, యేసయ్య నీకు మార్గము, యేసయ్య నీకు సత్యము, యేసయ్య ద్వారానే నీకు జీవం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జీవమై ఉన్నటువంటి యేసు ప్రకటించబడుచున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నమ్మాలి, నమ్మాలి. ఇది అబద్ధం కాదు, కల్పితము కాదు, నవల కాదు, ఇది సత్యము. సర్వ మానవాళి కొరకు ఆ పరమాత్ముడు భూమి మీదకి వచ్చినటువంటి ఒక మహత్తరమైనటువంటి సంఘటన ఇది. ఇది అవాస్తవం కాదు, ఇది జరిగినటువంటి సంఘటన. హల్లెలూయా. ఆ యేసు క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే చూడండి, నీవు ఈ లోక రాజ్యానికి సంబంధించిన వాడు కాదు, ఈ లోకానికి చెందినవాడు కాదు. ఈ భూమి మీద ఈ ప్రకృతిలో నువ్వు బ్రతుకుచున్నావే కానీ నీవు ఈ రాజ్యానికి చెందినవాడు కాదు. ఈ రాజ్యంలో, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ చెడు బుద్ధులు, చెడు స్వభావాలు, చెడు గుణాలు, ఏమంటే కీడు చేసేటువంటి దుర్మార్గపు లక్షణాలు ఇంకా నీలో ఉండవు, మనలో ఉండవు, వాటికి అవకాశం ఉండదు. క్రీస్తు యొక్క తత్వం నీలోనికి ప్రవేశిస్తుంది, క్రీస్తు ప్రేమ నీలోనికి వస్తుంది, ఆయన ఆజ్ఞ, ఆయన యొక్క వాక్యపు వెలుగులోనికి మనము వెళ్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో బ్రతుకుచున్నప్పటికీ ఈ లోకానికి చెందిన వారము కాదు. మన పౌరసత్వం పరలోకంలో ఉన్నది. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, పరలోక పట్టణం మనకు నిలవరమైనటువంటి పట్టణం. ఆ పట్టణము చూడండి వాగ్దానము చేయబడినది. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఆయన కుమారుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి చూడండి ఇచ్చుటకు తండ్రి వాగ్దానము చేసినటువంటి పట్టణము. ఇదిగో కొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను మీ కొరకు సృజించుచున్నాను అన్నాడు యెషయా గ్రంథములో. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకు చెప్పాడు, ఇదిగో నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను, నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మలను తీసుకొని పోతాను అన్నాడు.
వాగ్దానమును బట్టి సిద్ధపరచబడినటువంటి నూతన యెరూషలేము అనబడినటువంటి ఆ దేవుని రాజ్య పట్టణము నీ సొత్తు, నీ స్వాస్థ్యము, స్థిరమైన నీ స్థానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాజ్యములో ఏముందో తెలుసా? ఆ రాజ్యం యొక్క మహిమ ఏంటో తెలుసా? ఒక్కసారి అవి తెలుసుకొని మనం ముందుకు సాగుదాం. రండి, ప్రకటన గ్రంథంలోనికి రండి. ప్రకటన గ్రంథంలో రండి. దేవుని రాజ్యం యొక్క మహిమ ఏమిటో మనం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మనం చదువుదాం. మొదటి వచనం చదువుదాం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఈ పాత ఆకాశము భూమి గతించిపోయినాయి అంట. కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చూశాడంట. దానిలో ఒక పట్టణం గురించి చెప్తున్నాడు. పరిశుద్ధ పట్టణం అనబడిన యెరూషలేము పట్టణము, నూతనంగా ఉన్నటువంటి పట్టణము గురించి చెప్తున్నాడు. ఆ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణము, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మహా మహిమతో ఉన్నది, వైభవముతో ఉన్నది. ఆ పట్టణము ఎత్తైన గొప్ప ప్రాకారము, 12 గుమ్మములు కలిగి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రాకారముల మీద చూడండి, అపోస్తుల యొక్క చూడండి 12 పునాదులు ఉన్నాయి ఆ ప్రాకారానికి. ఆ ప్రాకారం మీద అపోస్తుల యొక్క 12 మంది పేర్లు ముద్రించబడి ఉన్నాయంట. 4 దిక్కులు, ఒక్కొక్క దిక్కున చూడండి 3 గుమ్మములు చొప్పున 4 ముళ్ళు 12 గుమ్మములు ఆ యొక్క ప్రాకారానికి ఉన్నాయి. లోపల చూడండి దేవుని యొక్క మహిమ ఉన్నది. గొర్రెపిల్ల, సింహాసన సీనుడై ఉన్నటువంటి గొర్రెపిల్ల. అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, నక్షత్రాలు అవసరం లేదు. అక్కడ రాత్రి లేదు. పగలు నేలుటకు సూర్యుడు, రాత్రి నేలుటకు చంద్రుడిని ఈ మొదటి ఆకాశము భూమిలో దేవుడు చేశాడు. కొత్త ఆకాశము కొత్త భూమిలో సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, నక్షత్రాలు అవసరం లేదు. గొర్రె పిల్ల యొక్క వెలుగే చూడండి, ఆ తేజస్సు ఆ పట్టణం అంతా కూడా వెలుగునిచ్చుచు ఉన్నదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పట్టణములో చూడండి ప్రజలు మహిమతో చూడండి ఎంతో ఆనందంగా సంతోషంగా, అక్కడ దుఃఖం లేదు, బాధ లేదు, కష్టాలు లేవు, వేదన లేవు. భూమి మీద ఉన్నటువంటి పోర్జులు పంతాలు లేవు. అత్త గురించి భయము, మామ గురించి భయము, భర్త గురించి భయము, భార్య గురించి భయం, పిల్లల గురించి భయం లేదు. ఆడ ప్రశాంతత, సంతోషము, సమాధానము, ఈక్వాలిటీ, సమానత్వం, ఏ భేదము లేదు అక్కడ. శాశ్వతమైన పాలన, ఎల్లప్పుడూ ప్రభుతో కూడా ఉండేటువంటి పాలన, ఆయన దగ్గరే ఆయన సముఖంలో ఉండేటువంటి ప్రశాంతమైనటువంటి జీవనం అది. దేవుని యొక్క రాజ్యము ఆ పరలోకములో ఉన్నటువంటి పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 4వ వచనంలో చూసినట్లయితే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము అక్కడ ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఉండదు. మొదటి సంగతులు గతించిపోయి చూడండి అక్కడ ప్రశాంతత, సమాధానము, అందరూ సంతోషంగా ఉండేటువంటి మంచి వాతావరణం ఉంటుందంట అక్కడ. అలాంటి రాజ్యము ప్రభు అయిన యేసయ్య నీకు ఇచ్చేటువంటి రాజ్యము, ఆ పరలోక రాజ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ గమ్యస్థానము, నీ శాశ్వత స్థానము, ప్రభు నీ కొరకు సిద్ధపరచుచున్నటువంటి రాజ్యము. ఆ రాజ్యము ఎవరికి ఇవ్వాలని ఆశపడుతున్నాడంటే, భూమి మీద ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృష్టించబడినటువంటి ప్రజలమైనటువంటి మనకు ఆ రాజ్యాన్ని ఇవ్వటం కోసము ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత చూడండి, శిష్యులు ఇక నాయకుడు లేడు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచింది
కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. ఇక ఇళ్లలో దూరి మేలకుండా ఉన్నారు. కొంతమంది ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు, మరలా చేపలు పట్టడానికి పోతున్నారు, మరలా వ్యాపారం చేసుకోవడానికి పోతున్నారు. యేసుక్రీస్తు వారు వారి దగ్గరకు వచ్చాడు. వారి దగ్గరకు వచ్చి వాళ్ళని గద్దించి, వెళ్ళండి రా తెక్కల మొహల్లారు, వెళ్ళండి, సర్వసృష్టికి వెళ్ళండి. సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. మార్కు సువార్త 1:15 చదువుకున్నాం కదా. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? మారు మనసు పొంది సువార్తను నమ్మండి. మారు మనసు పొంది సువార్తను నమ్మండి. మారు మనసు పొంది సువార్తను నమ్మండి చెప్పాడు కదా. ఇప్పుడు నువ్వు ఆ సువార్తను నమ్మితే, దేవుని వైపు తిరిగితే, ఆ సువార్తను నమ్మి దేవుని కొరకు బ్రతకడానికి నువ్వు ఇష్టపడితే, నమ్మి నువ్వు బాప్తిజం తీసుకొని ఆయన ఆత్మ చేత ముద్రించబడి అంతం వరకు నమ్మకముగా, ఆయన రాకడ వరకు, లేదా నీకు దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం వరకు నీవు నమ్మకంగా ఆయన రాజ్య సంబంధిగా నీవు ఈ లోకంలో పరిశుద్ధంగా ఈ జీవవాక్యమును, ఈ పరలోక చట్టము, పరలోక శాసనం, ఇది పరలోక చూడండి రాజ్యాంగం, ఇది ఈ పరలోక రాజ్యాంగానికి నువ్వు లోబడి ఈ పాపలోకంలో దేవుని ప్రజలుగా పరిశుద్ధులుగా బ్రతికితే, ఆయన నిర్మించుచున్న ఆ కొత్త ఆకాశం, ఆ కొత్త భూమి, నూతన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణాన్ని నీకు ఇవ్వటానికి ఆయన ఆశపడుతున్నాడు. నీకు ఇవ్వటానికి ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ లోకంలో కలిగి ఉన్నది శాశ్వతం అని అనుకోవద్దు. ఏది కలిగి ఉన్నా నువ్వు దాన్ని తీసుకొని పోలేవు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత కనీసం నువ్వు ధరించి ఉన్న, నువ్వు కలిగి ఉన్నటువంటి దేహాన్ని కూడా తీసుకొని పోలేవు. తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చావు, దిగంబరిగానే వెళ్ళవలసి వస్తుంది. చూడండి, ఈ లోకంలో ఏమీ పట్టుకొని పోలేవు. ఇది నిలవరమైన పట్టణం కాదు, ఇది శాశ్వతమైనది కాదు. దీని కొరకు నువ్వు ఆశపడొద్దు, దీని కొరకు నువ్వు వెంపర్లాడొద్దు, దీని మీద నువ్వు మనసుంచొద్దు. ఈ లోక అధికారాల మీద, ఈ లోకంలో ఉన్నటువంటి చూడండి కులాలు, మతాలు, ప్రాంతాల మీద నువ్వు మనసు పెట్టొద్దు. నీవు దేవుని మీద మనసు పెట్టు, దేవుని రాజ్యం మీద మనసు పెట్టు. దేవుని రాజ్యమును గూర్చినటువంటి సువార్త, దేవుని రాజ్యమునకు రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, చూడండి, ఆయన దేవుని గొర్రెపిల్ల, ఆయన తేజో మహిమ అక్కడ ఉంటుంది. ఆ మహిమను నువ్వు ఎల్లప్పుడూ అనుభవించగలవు. ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ సంతోషంగా ఉండగలిగినటువంటి రాజ్యము, శాశ్వత రాజ్యము, ఆ రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఈ స్వల్పకాల ఆయుష్కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని ప్రేమించటం, ఈ లోకపు నటనను ప్రేమించటం, లోకం కొరకు బ్రతకటం పక్కన పెట్టేసి ప్రభు వైపు తిరుగుదాం, ప్రభు వైపు తిరుగుదాం. చూడండి, కొంతమంది ఏమంటారంటే, నాకు అందరూ ఒకటేనండి, నాకు అందరూ ఒకటే, అసలు నాకే భేదం లేదు, నాకే భేదం లేదు, అందరూ ఒకటే. కవర్ చేసుకోవడానికి కప్పుకోవద్దు, తప్పది. సత్యమేంటో తేటగా నీకు వివరించినప్పుడు దేవుడు నీకు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. గ్రహించుకునేటువంటి మంచి చెడులను గ్రహించగలిగినటువంటి వివేకాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో గ్రహించగలిగినటువంటి మనసు నీకు ఇచ్చాడు. దానిని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. మనస్సాక్షిని పెట్టాడు మనుషులు. దేవుని దగ్గర తీర్పు 3 విషయాలను ఆధారం చేసుకొని జరుగుతుందంట. ధర్మశాస్త్రము లేని దినాల్లో బ్రతికి ఉన్నారే కొంతమంది, మనస్సాక్షిని ఆధారం చేసుకొని తీర్పు తీరుస్తాడంట. ధర్మశాస్త్రం ఉన్నటువంటి కాలంలో ధర్మశాస్త్రమును బట్టి తీర్పు తీరుస్తాడంట. సువార్త ఉన్నటువంటి ఈ కాలంలో ప్రకటించబడిన సువార్తను బట్టి తీర్పు తీరుస్తాడంట ప్రభు అయిన దేవుడు. అర్థమవుతుందండి? నాకు సువార్త తెలియదండి, ధర్మశాస్త్రం తెలియదండి అన్నా, నువ్వు ఎక్కడ దొరికిపోతావో తెలుసా? మనస్సాక్షి దగ్గర దొరికిపోతావు.
నీకు మనస్సాక్షి తెలీదా? ఏది మంచో ఏది చెడో తెలీదా? టమాటాలు కొనుక్కోవడానికి పోతున్నావు, కుళ్ళిపోయిన టమాటాలు తెచ్చుకుంటున్నావా? నీ ఇంట్లోకి కుళ్ళిపోయిన వంకాయలు తెచ్చుకుంటున్నావా? వ్యాపారం చేయడానికి వెళ్తున్నావు, నష్టం కలిగే తెచ్చుకుంటున్నావా? వస్త్రాలు కొనుక్కోవడానికి వెళ్తున్నావు, చినిగిపోయినవి తెచ్చుకుంటున్నావా? విలువలేని తెచ్చుకుంటున్నావా? మరకలు బట్టి తెచ్చుకుంటున్నావా? తెచ్చుకోవట్లేదు. మంచియే తెచ్చుకుంటున్నావు, క్వాలిటీయే తెచ్చుకుంటున్నావు, నాణ్యమైనవే తెచ్చుకుంటున్నావు. అంటే అర్థం ఏంటి? నీ మనస్సాక్షికి నీకు అర్థం అవుతుంది, టమాటాలు కుళ్ళిపోయినాయో పుచ్చిపోయినాయో నాణ్యంగా ఉన్నాయో నువ్వు గుర్తించగలుగుతున్నావు. అలాగే సత్య సువార్త నీకు ప్రకటించబడినప్పుడు, నీకు తెలియజేయబడినప్పుడు అది తేటగా, సత్యం అనేది తేటగా ఉంటుంది, సత్యం అనేది సూటిగా ఉంటుంది, సత్యం అనేది వివరణాత్మకంగా ఉంటుంది. ఖచ్చితంగా అర్థమవుతుంది నీకు. అర్థం అయినా సరే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ మనస్సాక్షిని చంపి సువార్తను గ్రహించకుండా, సువార్తకు లోబడకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకొని ఈ లోకంలో నీకిష్టముగా బ్రతుకుటకు, నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, ఈ లోకపు నటనను నువ్వు ఆస్వాదించడానికి కుంటి సాకులు చెబుతూ ముందుకు సాగుతున్నావు. ఎలా తప్పించుకోగలవు? ఎలా తప్పించుకుంటావు? ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగో తప్పించుకొందురు అంటుంది వాక్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన పెద్దలారా, ప్రియమైన గ్రామస్తులారా, దేవుని సత్య సువార్తను తృణీకరించొద్దు, సువార్తను అడ్డగించొద్దు, సువార్తను చూడండి నిర్లక్ష్యం చేయొద్దు. నీ మనస్సాక్షిని నిర్లక్ష్యం చేసి హృదయాన్ని కఠినపరుచుకొని సువార్తకు లోబడకుండా నీకు ఇష్టంగా బ్రతకటానికి పరుగులు పెట్టొద్దు. అలా చేసినట్లయితే నువ్వెవరో తెలుసా? తిరుగుబాటు చేసే వ్యక్తివి. మహాప్రభావముతో వచ్చుచున్నటువంటి సైన్యమునకు తిరుగుబాటు చేసిన వాడు బ్రతకగలడా? బ్రతకలేడు. తప్పించుకోగలడా? తప్పించుకోలేడు. బబులోను మహా సామ్రాజ్యం ప్రభావంతో వచ్చింది. సిద్కియా తప్పించుకోగలిగాడా? తప్పించుకోలేకపోయాడు. రహస్య మార్గంలో గుండా బయటికి వెళ్ళిపోవాలని చూశాడు, కానీ తప్పించుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సువార్తను నిర్లక్ష్యం చేయొద్దు. సువార్తను ఆపాలని, అడ్డగించాలని ప్రయత్నం చేసి 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 విఫలమైపోయారు. వాళ్ళు ప్రయత్నం చేసే కొలది, ఆటంకాలు చేసే కొలది, ఇబ్బంది కలిగించే కొలది సువార్త విస్తరించింది, వెదజల్లింది, నలుమూలల్లో పాకిపోయింది. బాప్తిస్మాలు ఇవ్వకుండా ఆపాలని చూశారు. ఆరంభంలోనే జరిగింది. అన్యులకు బాప్తిస్మం ఏంటి? నువ్వు అన్యులకు రక్షణ ఆడిది, నువ్వు అన్యులకు బాప్తిస్మం ఏంటి అన్నారు. కానీ యేసయ్య ఏం తెలుసా? ఆయన ఇచ్చాడు డైరెక్ట్ బాప్తిస్మం. యేసయ్య ఇచ్చాడు డైరెక్ట్ బాప్తిస్మం. పేతురు మాట్లాడుచుండంలోనే, సువార్తను ప్రకటిస్తుండగానే వారు విని హృదయంలో కలిగిన హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపమును బట్టి ప్రభు వెంటనే వారు నీటి మూలమైన బాప్తిస్మం తీసుకోకపోయినా సరే పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చాడు. చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు తెలుసా, భూ ప్రపంచం మీద ఇప్పుడు సువార్త బహు వేగంగా ప్రబలిస్తూ ఉంది. తీవ్రమైన ఆటంకాలు ఉన్నాయి, తీవ్రమైన అడ్డంకులు ఉన్నాయి. కనీసం బైబిల్ పెట్టుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా లేదు. అయినా సువార్త ప్రకటించబడుతుంది, అయినా సత్యాన్ని తెలుసుకుంటున్నారు. నీలాగా నాలాగా చప్పట్లు కొట్టి ఆరాధించి కూడి ఇలా సభలు పెట్టుకోవడానికి లేదు. కనీసం ఒక నలుగురు కూడి ఆరాధించడానికి అవకాశం లేనటువంటి ప్రదేశాలు, దేశాలు కూడా ఉన్నాయి. అయినా అక్కడ సువార్త ప్రకటించబడుతుంది. నీలాగా ఆదివారం ఆరాధనలో కూర్చునేటువంటి అవకాశం వాళ్ళకి లేదు. అయినా చూడండి, వాళ్ళు హృదయంలో ఆరాధన చేస్తున్నారు, ప్రవర్తన ద్వారా ఆరాధన చేస్తున్నారు, ప్రేమను చూపించడం ద్వారా ఆరాధన చేస్తున్నారు, దేవునికి మహిమకరముగా బ్రతుకుట ద్వారా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమకరముగా బ్రతికి ఆరాధన చేసేవాళ్ళు గొప్పోళ్ళా? ఇక్కడ భజన చేసి ఆరాధన చేసేవాళ్ళు గొప్పోళ్ళా?
మనం భజన చేస్తున్నాం. సంగీత నాదములతో ప్రభువును స్తుతించి ఆరాధించటం అది దేవుని చిత్తం, మంచిది. కానీ నీ హృదయము దేవునికి అనుకూలముగా లేకుండా, నీ హృదయము దేవుని ఎదుట దీనత్వము కలిగి ఉండకుండా, దేవుని మాటకు విధేయత చూపించకుండా, ఎంతగా చప్పట్లు కొట్టినా, ఎంతగా పాడినా, ఎంతగా చేతులు ఊపినా ఉపయోగం ఏమీ లేదు. ఉపయోగం ఏమి లేదు. మనము దేవునికి లోబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించడానికి అవకాశం లేని స్థలాల్లో సువార్త ప్రకటించబడుతుంది. ఆరాధించడానికి అవకాశం లేనటువంటి స్థలంలో ప్రజలు ప్రేమను చూపించడం ద్వారా, దేవునికి మహిమకరంగా బ్రతుకుడు ద్వారా, కుటుంబ దైనందిన జీవితాలను విశ్వాస క్రమములో దిద్దుబాటు చేసుకోవడం ద్వారా ప్రభువుని ఆరాధిస్తున్నారు, ప్రభువుని మహింపరుస్తున్నారు. వారు తిరుగుబాటును మానేశారు, ఉగ్రవాదాన్ని మానేశారు, చూడండి నరహత్యలను మానేశారు, వ్యభిచారపు స్థితిగతులను మానేశారు, చూడండి ఎదుటి వారిని మోసం చేయడం మానేశారు, చూడండి ఇతరులకు మేలు చేయటం, బ్రతకటము ఆరంభించారు. ఇది కాదా సువార్త విస్తరించడం అంటే? ఏమండి, దేవుని సువార్త ప్రతి మనిషికి శుభవచనము, ప్రతి మనిషికి దీవెనకరమైనటువంటి క్షేమకరమైనటువంటి సువార్తమానము. దేవుని సత్య సువార్తను నీవు నిర్లక్ష్యం చేయకూడదు. నీ వ్యక్తిగతంగా నీవు అడ్డగించడానికి వీల్లేదు. నువ్వు అడ్డగించినా అది ఆగదు. నేను చెప్పాలనుకున్నది అది. నువ్వు అడ్డగించినా ఆగదు, నీ వల్ల కాదు. ఈ బైబిల్ని లేకుండా చేయాలి. నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ ఎంత శ్రమను అనిపించిందో తెలుసా? ఈ లేఖనాలను భూమి మీద లేకుండా చేయాలని కాల్చివేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒరిజినల్ ప్రతులను కాల్చివేయడానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? వారు వెళ్ళి నిప్పు పెట్టి కాల్చేసే లోపులోనే చూడండి వాటికి మరొక ప్రతులను తయారు చేపించి రహస్యమందున్న స్థలములలో దాచిపెట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటి తెలుసా? ప్రతి ఒక్కరి చేతిలోనికి ఆయన జీవవాక్యము, ఈ బైబిల్ వచ్చేటట్టు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్తను నువ్వు నమ్మకపోయినా నీకు ప్రమాదం, నువ్వు నష్టం, నీకు నష్టం. సువార్తను నువ్వు అడ్డగించినా నీకే నష్టం. సువార్తను చూడండి చేయకుండా నువ్వు నిర్లక్ష్యం వహించినా నీకు నష్టం. సువార్తకు మనం లోబడాలి, సువార్తను మనము చేయాలి, సువార్తను మనము ప్రోత్సహించాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు క్షేమాన్ని అనుభవించగలుగుతావు, దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు, దేవుని యొక్క మహిమను ఈ భూమి మీద నువ్వు అనుభవించగలుగుతావు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని అంగీకరించి సువార్తను నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందుకొని దేవుని కొరకు ఈ లోకంలో శ్రమైన, బాధైన, కష్టమైన, నిందలైన, అవమానాలైన, ఆర్థిక సమస్యలైన, ఎలాంటి పరిస్థితులైనా సరే చూడండి భరించుచు ముందుకు సాగుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి ఈ లోకంలో నీకు విలువ లేకపోవచ్చు, ఈ లోకంలో నీకు చూడండి ఆదరణ లేకపోవచ్చు, ఈ లోకంలో నీకు గుర్తింపు లేకపోవచ్చు, ఈ లోకము నిన్ను పిచ్చివాళ్ళలాగా, ఈ లోకము నిన్ను ఒక వెర్రివాళ్ళలాగా భావించవచ్చు, నీ సొంత కుటుంబం నిన్ను ఒక తెక్కలోళ్ళలాగా భావించవచ్చు. కానీ దేవుని దూతల సైన్యం నీ చుట్టూ ఉంది. దేవుని దూతలకు తెలుసు నీ విలువేంటో, దేవునికి తెలుసు నీ విలువేంటో, పరలోకానికి తెలుసు నీ విలువేంటో. పరలోకములో నీ పౌరసత్వం ఉంది. పరలోకము చూడండి నీకు ప్రతినిధిగా ఉంది, నీ పక్షమున ఉన్నది. కాబట్టి ఈ లోకంలో, ఈ భూమి మీద, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు నిన్ను ఎలా భావించినా నువ్వు బాధపడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి కొంతమంది ఎలా ఉంటారంటే, అరే ఆడవాళ్ళు పోయి ప్రార్థనలో కూర్చున్నట్టు నువ్వు కూర్చుంటున్నావు ప్రార్థనలో అంటే, ఆయన దృష్టిలో ఆడవాళ్ళు భక్తి చేయాలా, మగవాళ్ళు మాత్రం రోడ్ల మీద తిరగాల. మరి అదేమో తప్పు పని అనుకుంటున్నాడేమో. అసలు భక్తి నేర్చుకోవాల్సింది పురుషులు. పురుషులు భక్తి నేర్చుకొని ఇంట్లో తన భార్యకు పిల్లలకు నేర్పాలి, అది క్రమం. కానీ ఉల్టా చేస్తున్నారు ఇప్పుడు.
పురుషులు భక్తి చేయటం తప్పు కాదు. దేవుని సన్నిధికి వెళ్ళటానికి సిగ్గుపడకూడదు. బజారులో కూర్చొని బూతులు మాట్లాడుకోవడానికి సిగ్గుపడాలి. బజారులో కూర్చొని వాడట్ట ఈడట్టని మాట్లాడుకోవడానికి సిగ్గుపడాలి. బజారులో కూర్చొని వాడికి ఎలా చేద్దామా ఈడికి ఎలా చేద్దామా అని ఆలోచించడానికి సిగ్గుపడాలి. మందు షాపుల దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుపడాలి. వ్యభిచారపు కొంపలకు వెళ్ళడానికి సిగ్గుపడాలి. పోర్జీలకు పంతాలకు గొడవలకు వెళ్ళడానికి సిగ్గుపడాలి. దేవుని సన్నిధికి వెళ్ళటానికి సిగ్గుపడకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళటానికి నువ్వు సిగ్గుపడ్డావా, బిడిపడ్డావా, దేవుని సువార్తను వినటానికి నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావా, జాగ్రత్త, నీకు రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు ప్రమాదంలో ఉన్నావు, నష్టంలో ఉన్నావు. నీ కాలం ఎప్పుడు ముగించబడుతుందో నీకు తెలియదు. ప్రభు యొక్క రాకడ ఏ క్షణంలో వస్తాడో తెలియదు. ఒకవేళ ఈ క్షణంలోనే ఆయన వస్తే నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించగలవా? ఇదే క్షణంలో, ఈ క్షణంలోనే యేసుక్రీస్తు వారు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఒక ఆయన, అయ్యా దేవుని తెలుసుకో, దేవుని తెలుసుకో, దేవుని నమ్ముకో, దేవునికి ఇష్టంగా బ్రతుకు అంటే, అయ్యగారు అదే అయ్యగారు, ఇదే అయ్యగారు, వచ్చే సంవత్సరం అయ్యగారు, 3 నెలలకు అయ్యగారు, 4 నెలలకు అయ్యగారు అని అన్నాడు. ఉండి ఉండి టపుక్కుమని ఊడిపోయాడు. ఏది రక్షణ? ఏది? దేవుని ఎరగకుండా నువ్వు అలాగే ముందుకు సాగితే నువ్వెప్పుడు ఈ లోకాన్ని విడుస్తావు నీకు తెలుసా? రేపు సువార్తను నమ్ముతాను, 10 రోజుల తర్వాత నమ్ముతాను అంటే ఎవడెత్తాడు నీకు 10 రోజుల సమయం? నీ ఇష్టమా? నీ చేతుల్లో ఉందా లేదా నా చేతుల్లో ఉందా? అయ్యగారు 10 రోజుల తర్వాత గ్యారెంటీగా వాక్యానికి నేను లోబడతాను అయ్యగారు అంటే 10 రోజుల తర్వాత నీకు అవకాశం ఇవ్వడానికి నేనెవడిని? కాలము సమయములన్నీ కూడా దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సహోదరుడు అంట ఎట్లాగే ఒక నది మార్గంలో ఏరు దాటి వస్తున్నాడంట. ఏరు దాటి వస్తున్నాడు, చేతిలో మంచినీళ్ళు లేవు, నీళ్ళ తిత్తి లేదు, మంచినీళ్ళు బాటిల్ లేదు, ఏమి లేదు. మంచి ఎండాల తప్పుడు వస్తున్నాడు. ఎండాల తప్పుడు వస్తా ఉంటే బాగా దాహం వేస్తుంది. అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చాక ఇది ఎలాంటి కాలం ఒకటి కనపడ్డది. ఆ కాలంలో చూస్తే అన్ని మురికి నీళ్లు, పాసి రోతగా ఉన్నాయి అంట. నీళ్లు ఏమి బాగలేదంట. ఆ నీళ్లు తాగటానికేమో మనసు ఒప్పట్లేదు. ఇక ఆ కాలం ఒడ్డమ్మటబడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. దాహం వేసి గిలగిలా కొట్టుకుంటున్నాడు. కొట్టుకొని చచ్చాడు. కొట్టుకొని చచ్చాడు. ఇప్పుడు అతని అజ్ఞానం ఏంటి చెప్పండి మీరు? అతను అసలు చనిపోవాల్సిన అవసరం లేదు. అట్లనే ఆ కాలంలో నీళ్లు తాగాల్సిన అవసరం కూడా లేదు. కానీ అతను బ్రతకగలడు. ఎలాగ బ్రతకగలడు? ఏమండి, ఉదయం బాప్తీసాలు తీయటానికి పోతే బాప్తీసాలు ఇచ్చడానికి కాలంలో నీళ్ళు తాగేటట్టు లేవు. మంచినీళ్ళ బాటిల్ ఎవరి దగ్గర లేదు. జేసీబీ ద్వారా అచ్చారావు గారు ఒడ్డమ్మటి సెలవు తీశాడు. గుంటాలకు తీసేసరికి ఆ పై నీళ్ళన్నీ చిమ్మేశాక స్వచ్ఛమైన నీరు వచ్చింది. కొబ్బరి బొండాలో నీళ్లు ఉన్నట్టున్నాయి అవి. అవన్నీ ఆ నీళ్లు తాగాక ప్రాణానికి ఊరట వచ్చేసింది. చూడండి, ఆ బాటసారికి ఆ ఆలోచన రాలేదు, ఆ గ్రహింపు రాలేదు. అవి తాగటానికి బాగలేదు. కానీ ఒడ్డమ్మట ఓట ఉంది కదా, ఓట ఆ కొంచెం ఆ గుంట తీసి చలవ తీస్తే నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్లు తాగి ప్రాణాన్ని కాపాడుకోవచ్చు కదా. ఆ ఆలోచన రాలేదు. అలాంటి వాళ్ళు మీలో కూడా కొంతమంది ఉన్నారు. అయ్యగారు వాడు ఆ ప్రార్థనకు పోయేది, అయ్యగారు ఇదే ఆ ప్రార్థనకు పోయేది, వాడిని చూస్తుంటే నాకు అసలు ప్రార్థనకే బాబుద్ధి కావట్లేదు. ఎళ్ళని చూస్తే ప్రార్థన బాబుద్ధి కావట్లేదు, ఎవడు చూడమండ వాళ్ళ కలి నేను? ఎవడు చూడమండ? ఏసై చెప్పిండ వాళ్ళ కలి చూడమని నేను? ఏసై చెప్పిండా? ఏసై ఏం చెప్పాడు తెలుసా? బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. హల్లెలూయా. నా వైపు చూసి రక్షణ పొందండి.
ఓట స్వచ్ఛమైనదే, ఓట తేటగా ఉన్నదే, ఓట మధురమైనదే. కానీ చూడండి, ఆ ఓటలో ఉన్నటువంటి వారు మురికిగా, పాసిలాగా, ఏమండి, చెదరగా బ్రతికేటువంటి జీవితాలు ఉండుండొచ్చు. సువార్తను నమ్మని వాడెంతో, సువార్తను నమ్మి అపవిత్రంగా బ్రతికేవాడు కూడా అంతే. ఖచ్చితంగా దేవుని తీర్పులోనికి వెళ్తారు వాళ్ళు. వాళ్ళ వైపు చూసి నువ్వెందుకు నష్టపోవాలి? వాళ్ళ వైపు చూసి నీ గమ్యాన్ని ఎందుకు నువ్వు వ్యర్థం చేసుకోవాలి? వాళ్ళ వైపు చూసి నీవెందుకు నువ్వు బలహీనుడు కావాలి? ప్రియ సహోదరి సహోదరులారా, నేను చూడాల్సింది యేసయ్య వైపు, మీరు చూడాల్సింది యేసయ్య వైపు. యేసయ్యలో ఏ ఒక్క లోపమైనా చూడగలవా? వెతికి పట్టుకోగలవా? యేసయ్యలో లోపం చూడాలని వెతికి చూడండి ప్రయాసపడినటువంటి వారు పాపమును విడిచి యేసయ్యను స్వీకరించి ఆయన సువార్తను భుజాల మీద మోసుకొని ప్రకటించారు, సువార్తను వెదజల్లారు. యేసయ్యలో లోపాన్ని ఎవరూ చూడలేరు. యేసయ్యలో ఏ పాపము లేదు, యేసయ్యలో ఏ లోపము లేదు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూసి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రాజ్య సువార్తను నమ్మి ఆయన రాజ్యంలో పాలిభాగస్తులు కండి. ఈ లోకం శాశ్వతం కాదు. అంత్య దినాల్లో మనం ఉన్నాం, అపాయకరమైన కాలాల్లో మనం ఉన్నాం. రాకడ గురించినటువంటి సూచనలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కరువులు, భూకంపములు, ఏమండి, రాజ్యం మీద రాజ్యం లేవటం, యుద్ధాలు, ఘోరమైన యుద్ధాలు. రష్యా ఉక్రెయిన్కి యుద్ధం 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఆ యుద్ధం ఆగలేదు. ఘోరమైనటువంటి దురాక్రమణ జరుగుతుంది. ప్రపంచం అల్లకోలంగా ఉంది. మన పరిస్థితుల్లో చూడండి, ఇప్పుడు మిరప పంటకి ఎంత ఇబ్బంది పడుతున్నారండి. ఎప్పుడో 2012లో 2011లో ఉన్నాయి కింట 8,000 9,000 అమ్ముడు పోతే అప్పుడు అసలు కళ్ళ పండగ. అప్పుడు ఇప్పుడు 2025లో 8,000కి 8,500కి 8,000కి అడుగుతున్నారంట. ఎంత దిగజారింది! ఇది కరువు కాదంటారా? ఏమండి, కరువు కాదంటారా? మన మధ్యలోనే, మన పరిస్థితుల్లోనే చూస్తున్నాం మనం. ఇవి అర్థం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంత్య దినాల్లో, అపాయకరమైన కాలాల్లో మనం ఉన్నాం. దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. ఆయన రాకడ సమీపముగా ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఇంకా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకటానికి వీలు లేదు. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికినట్లయితే, నేను ఇంతే, నాకు ఎవడు చెప్పినా ఎన్నో, నా ఇష్టం అని నీ మూర్ఖతను బట్టి నువ్వు అలాగే ముందుకు సాగిపోతే 7 ఏండ్ల శ్రమకు అప్పగించబడతావు, శిక్షను భరిస్తావు. ఆ శ్రమను నువ్వు తట్టుకోలేవు. తీర్పు తీర్చబడి చూడండి నరకానికి పాత్రుడు అవుతావు. తీర్పు నుండి తప్పించాలని, శ్రమ నుండి తప్పించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగా వచ్చి ఆయన రాజ్య సువార్తను మనకు ప్రకటించి మనందరి పాప విమోచన కొరకు తానే బలి అయి మనకు ఆయన నిత్య జీవాన్ని సిద్ధపరిచించాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ పెద్దలారా, నీవెవరైనా సరే నువ్వు సువార్తను నమ్మాలి, సువార్తను నమ్మాలి, సువార్తకు లోబడాలి. యేసు క్రీస్తుని గూర్చిన సత్య సువార్త, పరలోక రాజ్యమును గూర్చినటువంటి సువార్తకు నువ్వు లోబడాలి. ఈ లోకంలో నీకున్నటువంటి వ్యర్థమైన అలవాట్లు, వ్యర్థమైన సహవాసాలు, చెడు బంధాలు, చెడు బుద్ధులు, చూడండి శరీర ఉద్రేకాలు, శరీర కోరికలను చంపేసుకోవాలి. అవి నీకు మంచివి కావు, నీకు క్షేమం కాదు. ఈ లోకంలో నువ్వు ప్రశాంతంగా ఉండలేవు, నెమ్మదిగా ఉండలేవు. వాటితో నువ్వు ఇతరులకు మేలు చేయలేవు, నీకు మేలు చేసుకోలేవు, నీ కుటుంబానికి మేలు చేసుకోలేవు. నిష్ప్రయోజనమైన వాటిని విసర్జించి పరిశుద్ధుడైన యేసయ్య వైపు తిరగండి. ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన రక్షణను పొందండి, ఆయన ఆత్మచేత నింపబడండి. అంతం వరకు ఆయనలో నమ్మకంగా బ్రతకండి. ఆయన రాజ్యము మీ కొరకే సిద్ధపరుచున్నాడు. ఆ నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణము నీ కొరకే సిద్ధపరచబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యములో సదాకాలం మనం ఉంటాం. అక్కడ దుఃఖం లేదు, వేదన లేదు. చూడండి, శాంతి, సమాధానము, నెమ్మది, దయాళుత్వము, ప్రశాంతత కూడినటువంటి రాజ్యం అది. ఆ రాజ్యము మన గమ్యస్థానం.
కాబట్టి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. ఆ రాజ్యం కొరకు ఆశపడి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి దేవుని రక్షణ పొందినటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. నువ్వు నీ జీవితంలో ఏదైనా మంచి పని చేసావంటే ఇదే మంచి పని. ప్రభువుని నమ్మటమే మంచి పని. నువ్వు రక్షణ తీసుకోవడమే మంచి పని. ఆయన కొరకు బ్రతకాలని తీర్మానంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆయన నాకు తోడుగా ఉన్నాడే అనే విశ్వాసంతో ముందుకు సాగుతున్నావే, మంచి పని. నీ నిర్ణయం మంచిది. ఒకవేళ మనుషులు నిన్ను తెక్కలోళ్ళలాగా పిచ్చోళ్ళలాగా భావించినా సరే పట్టించుకోవద్దు. నీ నిర్ణయం మంచిది, నీ తీర్మానం మంచిది. నువ్వు నడుచుచున్నటువంటి మార్గం పరిశుద్ధమైనది, నిన్ను నిత్య జీవానికి నడిపించేది. దేవుని రాజ్యములో నువ్వు ఏలుబడి చేసేటువంటి అధికారిగా నువ్వు ఉండబోతున్నావు. కనుక ప్రభువునందు సంతోషిస్తూ ముందుకు సాగాలని ప్రభు పేడ తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. దయచేసి మోకరించగలిగిన వారు, కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు కూడా, నీకు నిజంగా సువార్తకు నువ్వు భయపడుతున్నట్లయితే, సువార్తను నమ్మాలని ఆశ నీకున్నట్లయితే, నువ్వు మోకరించలేకపోయినా కనీసం లేచి నిలబడి నీ 2 చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా దేవుని రాజ్యమును గూర్చినటువంటి ఆశ నువ్వు కలిగి ఉండి ప్రభువుకు ప్రార్థన చేయి. మోకరించగలిగితే మోకరించండి, హృదయపూర్వకంగా మోకరించండి. ఈరోజు ఉదయం బాప్తీసాలు అయిపోయినాయి, ఇక బాప్తీసాలు ఎవరో అనుకోమాహండి. నువ్వు ప్రభు యొక్క రక్షణను పొందడానికి నువ్వు ఇష్టపడితే ఇప్పుడైనా ఇస్తాను నీకు బాప్తీసం. ప్రభు కొరకు బ్రతకాలి. ఈ లోకం నీ సొంతం కాదు. ఈ లోక రాజ్యము నీ శాశ్వత రాజ్యం కాదు. పరలోక రాజ్యం నీది. నువ్వు పరలోక రాజ్యానికి చెందిన వ్యక్తివి. నీ ఆత్మ ఈ లోకానికి పరలోకంలో నుండే వచ్చింది. నువ్వు తిరిగి పరలోకంలోనికి వెళ్ళాలని నీ తండ్రి ఆశిస్తున్నాడు. ఈ రాజు నీ ప్రభువు, నీ హృదయ సౌందర్యమును కోరుతున్నటువంటి ప్రభువు. నీవు ఆయనతో ఉండాలని, సదాకాలం ఆయన దగ్గర నిన్ను ఉంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. హృదయపూర్వకంగా నీవు ప్రార్థన చేసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు. ప్రభువా, నీ బిడ్డలు నైనా నీ రాజ్యము కొరకు ఆశపడుతున్నారు. నైనా నీ స్వార్థకు లోబడటానికి ఇష్టపడుతున్నారు. నీ యందు విశ్వాసం ఉంచి ఈ లోకంలో నీ కొరకు బ్రతకాలనేటువంటి తీర్మానమును కలిగి ఉన్నారు. ప్రభువా, దయతో వారిని క్షమించండి. ప్రభు, వారి గతకాల నాయన నిర్లక్ష్యాన్ని క్షమించండి. ఇప్పుడు వారు తీసుకున్న మంచి తీర్మానాన్ని మీ స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, యేసయ్యా నీ గొప్ప రక్షణ ఆ బిడ్డలకు అనుగ్రహించయ్యా. నీ గొప్ప రక్షణ అనుగ్రహించయ్యా. ఎందరూ ఇంకా రక్షణ లేకుండా ఉన్నారు, ఎందరూ రక్షణకు దూరంగా ఉన్నారు. ఓ నాయన తండ్రి, ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న వాటిని, శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని ప్రేమించుచు ఓ నాయన ఈ లోకం కోసమే వెంపర్లాడుతూ ఉన్నారు. వారందరి మనోనేత్రాలు తెరవ చేయండి ప్రభువా. మనోనేత్రాలు తెరవ చేయండి. గ్రహింపు దయచేయండి. దేవానికి స్తోత్రాలు. సువార్తను గ్రహించినట్లు, నాయన నిన్ను వెదుకున్నట్లు, నీకు లోబడినట్లు సహాయం చేయండి. నేను కలిగి ఉన్న ఈ లోకము, నేను ప్రేమిస్తున్న ఈ లోకము ఒక్కరోజు నశించిపోబోతుంది. నశించిపోయే ఈ లోకం నాకొద్దు. స్థిరమైన రాజ్యము, శాశ్వత లోకము, పరలోకము నాకు కావాలి. పరలోక రాజ్యం నాకు కావాలి. పరలోక రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలని ఆశ శాశ్వతంగా వారిలో పుట్టించండి. ప్రభువా, నీకు స్తోత్రాలు. దయతో కనికరించి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.